ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడైన తండ్రి, మహాదేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వోపకారి, ప్రభా, లోకాలను ఏరుతున్న యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు వందనాలయ్యా. ఈ సమయమందు ప్రభా నీ వాక్యం చెప్పడానికి నీ పక్షాన నేను నియమించబడి ఉన్నాను తండ్రి. ప్రభా, ఇదిగో నాయన, ప్రతి మాట అభిషేకించి విడుదల చేయండి. నన్ను మీ చేతులు సాధారణంగా వాడుకోండి ప్రభువా. నన్ను మరుగుపరచండి ప్రభువా. మిమ్మల్ని మయంపరచుకోండి తండ్రి. అయ్యా, కృప కుమ్మరించండి, ప్రజలను ఆకర్షించండి. అంత్య దినాల్లో అనేకులు ఈ రోజున రక్షింపబడటానికి నీ వాక్యాన్ని ప్రభువా వారికి అందించమని యేసు క్రీస్తు వారి నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హోసన్నా. గాడ్ బ్లెస్ ఎవ్రీబడీ. ప్రభు నామములకు మహిమ కలుగును గాక. ఈనాటి ప్రసంగాంశము, ప్రభు కలువరి శిలువలో మరణించినందున మానవ జాతికి ఎలాంటి మేలు జరిగింది. సామాన్యంగా విశ్వవ్యాప్తంగా దాని గురించి ఆలోచించిన వారందరూ, పైగా దాన్ని వక్రీకరించి హేళన చేసేవారు కూడా ఉన్నారు. 3 మేకుల మీద వేలాడాడని, ఏ నేరం చేయండి ఎందుకు ఆ శిక్ష భరించాడని, బైబిల్ పూర్తిగా చదవకుండా, ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా ప్రపంచంలో అనేక మంది అనాలోచితంగా ఆయన గురించి మాట్లాడటం మనం వింటూనే ఉన్నాం. వారికి చూస్తే దైవ జ్ఞానం లేదు, కనీసం బైబిల్ జ్ఞానం లేదు. బైబిల్లో చెప్పబడి ఈ శిలువ మరణాన్ని గురించిన సంపూర్ణమైన అవగాహన లేదు వాళ్ళకి. అటు వారి కోసం నేను ఈ మెసేజ్ సిద్ధం చేసి మాట్లాడుతూ ఉన్నాను. ఇదివరకు నా 67 ఎపిసోడ్స్ వచ్చినాయి. ఇది 68వ ఎపిసోడ్. ఏం జరిగింది? శిలువ మరణం ద్వారా ఒకనాడు మానవ జాతి ఎలా ఉంది? బైబిల్ ప్రకారంగా నేను మాట్లాడుతున్నాను, బైబిల్ నుంచే మాట్లాడుతున్నాను. బైబిల్ బయటికి నేను రావట్లేదు. బైబిల్ ప్రకారంగా సర్వ సృష్టిని యేసు ప్రభు నోటి మాటతో చేశారని ఆది కాండంలో స్పష్టంగా రాయబడి ఉంది. మానవునైతే ఆయన నేల మట్టితో చేశాడు. నాసికారంధ్రములలో ఊపిరి ఊడాడు, తన ప్రాణవాయువు నరుడు జీవించు ఆత్మ అయ్యాడు. అలాగే నోటి మాట ద్వారా సర్వ సృష్టిని చేశాడు. పర్వతాలు, అరణ్యాలు, మహాసముద్రాలు, ఎగురు పక్షులు, ప్రాకు పురుగులు, సముద్ర మత్స్యాలు, సకల జీవజాలాలు, ప్రవహిస్తున్న నదులు, దూకుతున్న సెలయేళ్లు, పచ్చిక మైదానాలు, పంట చేలు, పళ్ళ తోటలు, పూల తోటలు, భూగర్భ జలాలు, భూగర్భ నిధులు, వజ్ర వైడూర్యాలు, గ్యాస్, పెట్రోల్, ఇవన్నీ తయారు చేశాడు ఆయన. బైబిల్ ప్రకారంగా చెప్తున్నా నేను. అనేక మూల గ్రంథాల్లో ఆధ్యాత్మిక ఆధారాలు, మన జీవన విధానంలో మనం భక్తి చేయడానికి ఆధారాలు ఆధ్యాత్మిక పుస్తకాలే కదా. క్రైస్తవ్యానికి ఆధారం బైబిలే కదా. కాబట్టి నేను క్రైస్తవ్యంలోని బైబిల్ గురించి చెప్తున్నా, అందులో ఉన్న చెప్తున్నా. మరొక దానికి నేను వెళ్ళటం లేదు. అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు ఉన్నవి. ఆ మూల గ్రంథాల ద్వారానే అనేక మతాలు, ఇస్లాం గాని, హైందవ్యం గాని, అలాగే సిక్కులు గాని, అనేక రకాలైనటువంటి మతాలలో వారి సిద్ధాంతాల ప్రకారంగా వారి భక్తి జీవన విధానం సాగుతూ ఉంది. క్రైస్తవ్యం అనగా బైబిల్ ప్రకారంగా క్రైస్తవులు ఆధ్యాత్మిక రంగంలో ముందడుగు వేస్తూ దినదినము ఆధ్యాత్మిక అభివృద్ధి పొందుతూ ముందుకు సాగుతున్నారు. బైబిల్ ప్రకారంగా ఒకప్పుడు ప్రపంచం ఎలా ఉంది, సృష్టి తర్వాత ప్రపంచం ఎలా ఉంది, మరొకసారి ముందుకు రావాల్సి వస్తుంది. పరలోక రాజ్యములు, దేవదూతలు ఉన్నారు, కెరూబులు, సెరాఫిమ్స్ అంటారు వాళ్ళని. మరణం తర్వాత సత్పురుషులు దేవుని వాక్యానుసారంగా, ఆయన చిత్తానుసారంగా నీతిగా పరిశుద్ధంగా జీవించేవారు మరణం తర్వాత పరలోకం వెళ్తారని బైబిల్ చెప్తుంది. పరలోకంలో ఏముంది? పరిశుద్ధ సింహాసనం ఉన్నది, కెరూబులు ఉన్నారు, సెరాఫులు ఉన్నారు, పరిశుద్ధుల ఆత్మలు ఉన్నాయి, హతసాక్షుల ఆత్మలు ఉన్నాయి, అపోస్తలుల ఆత్మలు ఉన్నాయి, ప్రవక్తల ఆత్మలు ఉన్నాయి, ప్రార్థనా స్థలాలు ఉన్నాయి, ఆరాధనలు ఉన్నాయి. ఆనంద రాజ్యం ఇది. రోగం గాని, మరణం గాని, సైతాన్ గాని, లోకం గాని, పాపం గాని, అకస్మాత్తైన ఆపదలు గాని, ముసలితనం గాని, దుఃఖం గాని లేని రాజ్యం అది. ఆ రాజ్యంలో ప్రవేశించాలని క్రైస్తవ్యంలో, ఈ మత విధానంలో క్రైస్తవులు పోరాడుతూ ఉన్నారు. మరొక రాజ్యం ఉంది, అది సాతాను రాజ్యం. దాని నిర్మాణం ఎలా జరిగింది కొద్దిగా డీటెయిల్ గా చెప్పింది. మళ్ళీ అప్పుడప్పుడు మెసేజ్ లో చెప్పింది పునరావృతం కావచ్చు. దానికి కారణం సరిగా దీన్ని కన్స్ట్రక్టివ్ గా చెప్పాలన్న ఉద్దేశమే. అదే పరలోక రాజ్యము భూలోకం వరకే ఆనాడు దేవుడు క్రియేట్ చేశాడు. సాతాన్ రాజ్యం లేదప్పుడు. దేవదూతలు అని చెప్తున్నాను కదా. మహిమ గల దేవుడు మహిమ సింహాసనం మీద ఆసీనుడై స్తుతులు పొందుతుండగా కొంతకాలం బాగానే కొనసాగింది ఆయన పరలోక భూలోక నిర్వహణ.
బాగానే ఉంది, సృష్టి అంతా బాగానే ఉంది. తాను సృష్టించిన మానవుడు ఏదైనా తోటలో సంతోషంగా ఉన్నాడు. తరువాత లూసిఫర్ అనేటటువంటి ఒక దేవదూతకు అసూయ దానంతటా అదే పుట్టింది. మానవుల ఆలోచనలు వాటంతటా అవే పుడుతుంటాయి. కొన్నిసార్లు దేవదూతలో కూడా అలా ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే యుగయుగాలు ఈయనే సింహాసనం మీద కూర్చుంటాడా, ఈయనేనా దేవుడు, మాకు కూడా దైవ జ్ఞానం ఉంది, మహిమలు ఉన్నాయి, అవి ఎవరు ఆయన ఇచ్చినవి. జీసస్ వాటికి ఇచ్చినవే. అవి ఇచ్చిన వాటిని బట్టి సాత్వికత తగ్గింపు లేదు, హెచ్చింపు గర్వం వచ్చింది. ప్రభుత్వం పోరాడాయి, ఆయన భూమి త్రోసేశాడు వాటిని. 1/3 వంతు దేవదూతలు వారంతా కలిసి సాతాను రాజ్యాన్ని భూమి మీద స్థాపించారు. సాతాను రాజ్యం అంటే అసూయే కదా. ప్రభు ఒక మాట చెప్పాడు, వాడు ఏ రకంగా ఈ భూమిని ఏలుతున్నాడు ఆయన చెప్పాడు. కింద పడ్డ తర్వాత భూమి మీద ఏదేను తోటలో ఉన్న మానవుని చూశాడు. ఆయన సింహాసనాన్ని ఆశించి ఆయన నెట్టేశాడు. మనిషిని కూడా ప్రేరేపించాలని అవ్వమని ప్రేరేపించాడు. అమ్మ ఆయన ఏం చెప్పాడు, పలాని పండు తినొద్దన్నాడు, అవు తినొద్దన్నాడు. తిను, దేవుడు అవుతావు, దేవత అవుతావు. తిన్నది ఆజ్ఞాతిక్రమం చేసింది. ఏదైనా తోట నుండి బయటికి నెట్టివేయబడ్డారు. మరి జీవవృక్ష ఫలం తినకుండా ఆయన ఖడ్గజ్వాలను కెరూబు తోట చుట్టూ పెట్టేశాడు. భూమి మీద మానవుడు కష్టపడి బ్రతకాలని, మట్టి నుంచి తీయబడ్డ నీవు మట్టిలోకి వెళ్తావని ఆయన చెప్పాడు. భూమి మీద మానవుని నివాసం చెమట కారుస్తూ కష్టపడుతూ బ్రతకాల్సిన పరిస్థితిలోకి వచ్చాడు. సాతాను మాట విన్నాడు కనుక సాతాను బందీ అయ్యాడు, బానిస అయ్యాడు. అప్పుడు ఆ సాతానుడు ఏం చేశాడంటే మానవుల్లో సకల పాపాలు పెట్టాడు. అబద్ధం, దొంగతనం, మోసం, వ్యభిచారం, నరహత్యలు, అల్లరులు, దోపిడీలు, విగ్రహారాధన. బైబిల్ ప్రకారం చెప్తున్నానండి, ఉంది, చూపిస్తాను. దైవ విరోధమైన అన్ని కార్యక్రమాలన్నీ కూడా వారిలో పెట్టాడు. వారిని చెరిపేశాడు. తనతో పాటు నరకానికి తీసుకెళ్ళడానికి సిద్ధపరిచాడు. మరి ప్రభు ఏం చేశారంటే తండ్రి, కుమార, ఆత్మ ఆయన ఒకే దేవుడు కానీ 3 కాలాల్లో ముగ్గురుగా తన ప్రత్యక్షతను ఇచ్చాడు. కాలాన్ని బట్టి తన ప్రత్యక్షతను ఇచ్చాడు. మరి దేవుడు ఏ అవతారం అయినా తోచు కదా, ఏ రూపంలోనైనా. ముఖ్యంగా ఈ 3 రూపాలుగా బైబిల్ అని చూపిస్తూ ఉంది. తండ్రి నేను ఏకమై ఉన్నానని బైబిల్ చెప్తుంది. అయితే దేవుడు మానవుడు పాపంతో ఉన్నాడు కనుక నరకానికి పాత్రుడు. పాపులు ఎవరు కూడా అన్ని గ్రంథాల ప్రకారంగా పాపులు దోషకులకు వెళ్ళిపోతారు, లేదా నరకంలో పోతారు, లేదా యమలోకంలో పోతారు. బైబిల్ ప్రకారంగా నరకంలోకి వెళ్తారు. అన్ని గ్రంథాలు ఆ విషయంలో ఒకటే చెప్తున్నాయి. ఇప్పుడు వీళ్ళంతా నరకంలో పోవాలి, పాపం చేస్తున్నారు కదా. ఎవరికి ఇష్టమైన మార్గంలో వారు వెళ్ళిపోయారని బైబిల్ చెప్తుంది. ఎవరికి ఇష్టమైన మార్గం. కొందరు దొంగలైతే, కొందరు తాగుబోతులైతే, కొందరు నరహంతకులైతే, కొందరు లంచగొండులైతే, కొందరు అబద్ధికులైతే, కొందరు వ్యభిచారులైతే, కొందరు తాగుబోతులైతే, ఎవరి ఇష్టం వాళ్ళే. ఈ రకమైన ప్రవర్తన నియమావళి కలిగిన వారు నరకానికి పాత్రులు. దేవుడు నరకాన్ని సృష్టించింది సైతాను కొరకు గానే మానవుల కొరకు కాదు కదా. ఆయన ఆలోచించి అనాది ప్రణాళిక ప్రకారంగా సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చాడు. సమాధానకర్త అంటే ఏంటండి? సమాధానకర్త ఆయన. ఎలాంటి సమాధానాన్ని చేశాడు? ఆనాడు మానవుల హృదయాల్లో సమాధానం లేదండి. మానవులు తమలో ఉన్న పాపాన్ని బట్టి భయపడుతూ మరి శాంతి లేక, సమాధానం లేక, సంతోషం లేక, మరణ భయంతో వణుకుతూ ఉన్నారు. దేవునితో వారికి సమాధానం లేదు. పాపం చేసినందున ఆత్మ మరణించింది. ఆత్మ మరణించడం ఏంటండి అని మీరు అడగొచ్చు. ఏంటి? అవును, ఆత్మ మరణించడాన్ని గురించి బైబిల్ ఇలా చెప్తూ ఉంది. బైబిల్ ఎలా చెప్తూ ఉంది? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో మన పాపముల చేత, అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా ఆయన మనలను బ్రతికించాను. అపరాధములు, పాపములు మనిషిని చంపుతాయి, మనిషి ఆత్మను చంపుతాయి. ఆత్మ ఏంటండి? అది ఎక్కడి నుంచి వచ్చింది? శరీరమే కదా కనబడుతుంది. ఆత్మ ఎంత మాత్రం కనబడట్లేదు. ఆత్మ చనిపోవడం ఏంటి? ఆత్మ చనిపోవడం ఏంటండి? చనిపోతే శరీరం చనిపోద్ది, ఆత్మ ఎందుకు చనిపోద్ది? ఆయన మానవుని నిర్మాణం చేసినప్పుడు నరుని నాసికా రంధ్రాల్లో తనదైన ఊపిరి, ఆయన జీవాత్మ కనుక జీవవాయువు ఊదాడు. శరీరం జీవించినదైనది, ఆయన ఆత్మ లోపలికి వచ్చి జీవిస్తూ ఉన్నది. అయితే మన అపరాధాలు, మన పాపాలు ఏవైతే ఉన్నాయో పరిశుద్ధుడైనటువంటి ఆయన ఆత్మ బయటకు వెళ్ళిపోయింది నివసించలేక. అప్పుడు మానవుడు జీవన్మృతుడయ్యాడు. శరీరం జీవిస్తుంది, ఆత్మ మరణించింది. ఆయన నీతి, పరిశుద్ధత మానవుని పాపం
ముందు మానవుల్లో నివాసం చేయలేక బయటకు వెళ్ళిపోయింది. అప్పుడు మానవుని ఆత్మ మరణించింది. జంతువుతో సమానమయ్యాడు. జంతువుకు ఆత్మ లేదు కానీ జ్ఞానం ఉంది, దైవ జ్ఞానం ఉంది. జాగ్రత్తగా వినారా. ప్రభు ఆజ్ఞాపించినప్పుడు దాన్ని గ్రహించగలిగి ఆ కార్యం నెరవేర్చగలిగిన జ్ఞానం ఆ యొక్క సృష్టి నిర్మాణంలోనే దేవుని వాటిలో పెట్టాడు. ఆకాశమా ఆలకించము, భూమి చెవి యొగ్గము వింటాయి. శిఖరములు గల పర్వతమా జరుబాబులు అడ్డగించడం ఏర్పాటుదారము, చదురు భూమిగా మారేదవు, భూమిలోకి వెళ్ళిపోతా అంతే. మహాసముద్రమా నీ అలలు ఇంతవరకే, నీ తరంగాలు తిరిగి వెనక్కి వెళ్ళిపోతాయి అంతే. సూర్యుడా ఉదయించవద్దు, ఉదయించడు. మేఘములారా వర్షింపవద్దు, వర్షింపవు. అయితే వాటిలో ఆత్మ లేదు కానీ దైవ జ్ఞానం ఉన్నది. మానవుల్లో ఆత్మ ఉన్నది. ఆత్మ మరణించింది. ఎందుకు మరణించింది, ఎందుకు వెళ్ళిపోయిందంటే మన అపరాధముల చేత, పాపముల చేత మనం చచ్చిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రభు ఒక మాట అన్నాడు, ఆశ్చర్యకరమైనటువంటి మాట. ఆ మాట విన్నప్పుడు మనకు ఆశ్చర్యమైంది. అదే ఆయన అన్నాడు, మృతులు తమ మృతులను పాతి పెట్టనేమో, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పి ఒక శిష్యుడితో చెప్పాడు ఆయన. అదే మత్తయి సువార్తలో ఉన్నదన్నమాట. మృతులు తమ మృతులను పాతి పెట్టనేమో, నీవు వచ్చి నన్ను వెంబడింపు. మృతుల్ని పాతి పెట్టడం ఏంటి? బ్రతికున్నోడే పాతి పెడతాడా, లేదా చనిపోయినోడు బతుకున్నోడిని పాతి పెడతాడా? బతుకున్నవాడు కూడా మృతులే అంటుండే కదా ప్రభు. మృతులు తమ మృతులను పాతి పెట్టుకోననేమో, నీవు వచ్చి నన్ను వెంబడించము అంటాడు. ఏంటి ఆయన? మృతులు ఎవరు? చనిపోయిన వాళ్ళు. పాతి పెట్టేవాళ్ళు బతికే ఉన్నారు కదా అంటే వారిలోని దైవాత్మ వారి నుండి వెళ్ళిపోయింది. ఆత్మీయంగా వారు చనిపోయినారు. పరలోక రాజ్యంలో ఏమాత్రం ప్రవేశించే స్థితి లేదు. పాపాన్ని తమకు తాముగా అడ్డుకొని పాపం నుండి విముక్తి పొందడానికి మానవుడు ఏ ప్రయత్నం చేయలేని స్థితిలో ఉన్నాడు. అదే జరుగుతుందన్నమాట. కాబట్టి మరణించిన ఆత్మకు మళ్ళీ జీవం పోయడానికి వచ్చాడు ఆయన. ఆత్మ మరణించింది, కారణం దేవునితో సమాధానము లేదు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ పాపాలు నీకు నాకు అడ్డుగా వస్తున్నాయి, నీ స్వరం వినబడట్లేదు, నీ ముఖం కనబడట్లేదు అన్నాడు ఆయన. కొన్నిసార్లు రక్షణ లేని స్థితిలో పాపులుగా జీవించే వారు కూడా ప్రార్థనలు చేస్తారు, ఇది కావాలి అది కావాలి, వారు పొందలేకపోతారు. దానికి కారణం ప్రభు చెప్పాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నీ పాపాలు అడ్డుగోడగా నిలబడుతున్నాయి, నీ ముఖం నాకు కనబడట్లేదు, నీ ప్రార్థన నాకు వినబడట్లేదు, నీ చేతుల నిండా రక్తం ఉంది, అపరాధాలతో నీవు పట్టుబడి నీ ఆత్మ మరణించి ఉంది అని ప్రభు చెప్పాడు. ప్రభు ఎందుకు వచ్చారంటే మరణించిన ఆత్మకు మళ్ళీ జీవం పోయడానికి. ఆశ్చర్యంగా మరణించిన ఆత్మ ఎవరు? ఇదిగో మత్తయి సువార్త 8:21లో మృతులు తమ మృతులను పాతి పెట్టకొననేమో, నీవు వచ్చి నన్ను వెంబడింపు అన్నాడు. ఆ ప్రభు కనపడుతుంది. ఆత్మ మృతి పొందింది. పాప పురుషుని ఆత్మ వాళ్ళని బంధించింది. ఆత్మీయంగా మృతి పొందిన స్థితిలో ఉన్నారు. విధి లేక సాతాను చేత కట్టబడి ఉన్నారు. కాబట్టి ఆ పాపులను రక్షించడానికి ఆయన మానవ అవతారం ఎత్తాడు. ఆ మరణించిన ఆత్మకు మళ్ళీ జీవం పోయడానికి ఆయన మానవ అవతారాన్ని ఎత్తాడు. మరణించిన ఆత్మ మళ్ళీ జీవం ఎలా పోయబడింది అనగా మనుషులోని పాపం పశ్చాత్తాపము ద్వారా బయటికి వెళ్ళిపోవడానికి ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. పశ్చాత్తాపం. ఒక మరణించిన ఆత్మ గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఆమె పాపాత్మురాలైన స్త్రీ అన్నమాట. పాపాత్మురాలైన స్త్రీ, ఆమె పేరే పాపాత్మురాలు. ఆ స్త్రీని గురించి రాయబడి ఉంది మత్తయి 26:6. అనగా ఆమె ఆత్మ మరణించిందని ఆమె గమనించింది. క్రీస్తు దగ్గరికి ఆమె ఎందుకు వచ్చింది? పరిశుద్ధురాలి కాదు అని గమనించింది. నా పాపాన్ని నేను ఏమాత్రం కూడా అడ్డుకోలేను అని గమనించింది. దీని నుండి నేను విడుదల పొందలేను అని ఆమె గమనించింది. పాపలను రక్షించడానికి వచ్చిన ఆయన మాత్రమే ఈ పాపాన్ని తీసివేయగలడు అని ఆమె వచ్చింది. ఆ గ్రహింపు ఆమెలోకి వచ్చింది అనమాట. ఆ గ్రహింపు ఎవరిలోకి వచ్చినా వారు యేసుక్రీస్తు దగ్గరకు వస్తారు. యేసుక్రీస్తు ఇలా అంటలేదు, మీ పాపాలన్నీ కడుక్కొని ఇక్కడికి రండి, నేను పరిశుద్ధుని కదా, మీ పాపాలు మీరు కడుక్కొని రండి. ఆయన అట్లనే
పాపులను రక్షించడానికి. నువ్వు దొంగవా, ఉన్న పార్ట్నరా? అబద్ధికుడువా, ఉన్న పార్ట్నరా? తాగుబోతువారా, వ్యభిచారివా, రావాలా? విగ్రహారాజువా, రావాలా? నరహంతకుడవా, రావాలా? అబద్ధికుడవా, రావాలా? నువ్వేమైనా నువ్వు రావాలా, ఉన్న పార్ట్నర్ రావాలి. పరిశుద్ధులు పిలవరాలేదని ఆయన డైరెక్ట్ గా చెప్పాడు. నేను పాపుల్ని పిలవ వచ్చాను, సాతాను చేత పట్టు మరి కట్టబడిన వాడిని విడిపించడానికి వచ్చాను, ఆ కట్లు చంపడానికి వచ్చాను, ఆ కాడి విరవడానికి వచ్చాను, పాపలు రక్షించడానికి వచ్చాను, పరిశుద్ధులు కాదన్నాడు. కాబట్టి పాపాత్మురాలని స్త్రీ వస్తే ఆయన రక్షించకుండా వదిలిపెడతాడా? మత్తయి సువార్త 26:6 ఉందామే. ఆయన సీమోను అనే వ్యక్తి ఇంట్లో భోజనానికి కూర్చున్నప్పుడు ఆ స్త్రీ వచ్చింది. తక్కిన వాళ్ళకి ఆ మర్మం తెలియదా? పాపల్ని రక్షించడానికి క్రీస్తు వచ్చాడని వాళ్ళకి తెలియదా? వారంతా స్వనీతి పరులు అనమాట. కేవలం పట్టుబడ్డ వారినే పాపులుగా, పట్టుబడని వారంతా పుణ్యాత్ములే. నేను పట్టుబడింది. ఈమె అన్యజనురాలు, ఇశ్రాయేల్ రాలైతే అప్పుడే రాళ్ళు కొట్టి చంపేవాళ్ళు. అన్యజనుల నుంచి వచ్చింది ఆమె, వ్యభిచారిగా ముద్ర పొందింది. ఆ పాపం విడుదల పొందాలని ఆశపడుతుంది, స్వతంత్రాలుగా ఉండాలని. ఆమెకు అర్థమైంది ప్రభు సమరయులను, పాపులను దగ్గరికి తీస్తున్నాడని. సమాజం వెలివేసిన వారిని, ఎంత మాత్రం కూడా సమాజం మనుషులుగా గుర్తింపని వారిని ఆయన దగ్గరికి తీసుకొని వారికి ఒక కొత్త జీవితాన్ని, ఒక క్రొత్త హృదయాన్ని ఇవ్వగలిగినటువంటి మహానుభావుడైన దేవుడని గ్రహించగలిగింది. లేకపోతే ఎందుకు వస్తుంది? ఆయన నిరాకరించడని గ్రహించింది, ఆయన ప్రేమమయుడని గ్రహించింది, ఆయన పరిశుద్ధుడని గ్రహించింది, ఆయన జాలి హృదయుడని గ్రహించింది, ఆయనకొక్కడికే అధికారం ఉందని గ్రహించిందావా. ఆయన యూదులు కాళ్ళు మడుచుకొని కూర్చుంటారు, వెనక్కి మడుస్తారు కాళ్ళు. ప్రభు కూడా భోజనంలో అలా కూర్చున్నప్పుడు వెనక పాదాలు ఆమె చేతులకు దొరకగా కన్నీటితో పాదాలు కడిగింది. కన్నీరంతా పాపపు ఒప్పుకోలుగా మారింది. ప్రభు హృదయాన్ని కదిలించింది. ఆయన అంతరంగం ఎంతో బాధపడింది. కరుణ ఉప్పొంగింది, ప్రేమ ఉప్పొంగింది. ఆమెను నీతిమంతురాలుగా తీర్చాలని తన నీతిని ఆమెకి ఇచ్చాడు, తన పరిశుద్ధతను ఆమెకి ఇచ్చాడు. ఆమెను చూసి ఆయన ఎంతో దయతో మాట్లాడాడు. ఆమె గతాన్ని తవ్వుతున్నారు, గాజు పెంకులు బయటకు తీస్తున్నారు, గాయపరుస్తున్నారు. తక్కిన వాళ్ళంతా ఆమె గతాన్ని తవ్వి గాజు పెంకులన్నీ బయటికి తీసి గాయపరుస్తున్నారు. ఆయన గతాన్ని గురించి ఒక్క మాట కూడా మాట్లాడు, అసలు ఏమి అని. అంతగా ఆమె పశ్చాత్తాప పడ్డప్పుడు ఆయన ఎంతగానో ఆమెను ప్రేమించాడు. ప్రేమించి సీమోను వాళ్ళందరూ అనుకుంటున్నారు, అమ్మో యవనస్తుడు పరిశుద్ధుడు, ఆమె వచ్చి కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంది, ఏం మాట్లాడేంటి? సీమోను ఒక మాట మాట్లాడాలా? నీ ఇంట్లోకి నువ్వు వచ్చినప్పుడు నా కాళ్ళకు నీళ్ళు లేదు, నువ్వు నా తలకు నూనె పెట్టలేదు, నువ్వు నా ముద్దు పెట్టలేదు నువ్వు. కానీ ఈమె ప్రేమ గొప్పది. వచ్చినప్పటి నుంచి కూడా నా కాళ్ళు ముద్దు పెడుతుంది, మానక కన్నీళ్లు కారుస్తూ తల వెంట్రుకలతో తూడుస్తుంది. ఆమె విస్తారంగా ప్రేమించింది. ఆమె విస్తార పాపాలు క్షమిస్తున్నాను నేను. పాపములు క్షమించడానికి భూమి మీద మనిషి కుమారునికి అధికారం పొందొచ్చాడు ఆయన, సిలువకు ముందు సిలువ తర్వాత కూడా. కాబట్టి ఆయన క్షమించాడు. సమాధానము గలదానమై వెళ్ళమ్మా. ఆయన సమాధానకర్త. సమాధానం లేకపోతే నీలో ఎన్నున్నా ఇదే విషయాన్ని ఫోకస్ చేయదలిచింది నేను. ఏమున్నా ఏ లోపం? కాబట్టి సమాధానంగా వెళ్ళమన్నాడు. హృదయంలోని ఘోష, సముద్ర తరంగాల ఘోష ఒక్కసారి నెమ్మలించింది. పాప భీతి, దైవ భయం ఆమెను ప్రవేశించింది. ఒక సరికొత్త పరిశుద్ధ హృదయం ఆమెకు ఇవ్వబడింది. ఒక సరికొత్త పరిశుద్ధ జీవితం ఆమెకు ఇవ్వబడింది. ఎవరేమనుకుంటే తనకే. సాధారణంగా మానవుడు గతాన్ని ఎత్తి భవిష్యత్తును నిందిస్తూ ఉంటాడు. కానీ ప్రభు గతాన్ని పూడ్చిపెట్టి భవిష్యత్తును తీర్చిదిద్దుతూ ఉంటారు. ఇది ప్రభుకి మానవుడికి మధ్య ఉన్న భేదం. కాబట్టి ఆమె సమాధానం పొంది వెళ్ళింది. ఇంకా ఆ సమాధానకర్త ఇంకా కొన్ని పనులు చేశాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయములో ఈలాగున వ్రాయబడి ఉంది. ఆయన సమాధానకర్త అని యెషయా గ్రంథములో రాయబడి ఉంది. ఆయన ఎలాగూ సమాధానకర్త. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనంలో ఈలాగున వ్రాయబడి ఉంది. ఆయన ఎలాంటి వాడట? మనకు శిశువు అనుగ్రహింపబడెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన ఎలాంటి వాడట? బలవంతుడైన దేవుడు, సమాధానకర్తయగు అధిపతి. ఆయన మనకి ఇవ్వబడ్డాడు సమాధానకర్తట. ఆ టాపిక్ చెప్తున్నా కాబట్టి అదే చెప్తున్నా. ఆయన సమాధానం ఇవ్వడానికి వచ్చాడట. సమాధానకర్తయగు అధిపతి. తండ్రి అయిన దేవుడు ఆయనే, సమాధానకర్తయగు అధిపతి ఆయనే. లోక రాజ్యాలను భుజం మీద మోసేది ఆయనే. లోక రాజ్యాలు దాని భారము ఆయన భుజాల మీద ఉన్నది. ఆయన తండ్రి అయిన దేవుని చేత పంపబడి మరొక రూపంలో ఉన్న
తండ్రి అయిన దేవుడు. ఇదిగో యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో అనేక విషయాలు వ్రాయబడి ఉన్నవి. యెషయా 9లో కూడా చక్కని విషయాలు రాయబడి ఉంది. ఆయన గురించిన వేరే బోర్డు, అసలు ఆయన ఎవరు, ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అన్న విషయం 9లో చాలా చక్కగా వ్రాయబడి ఉండడానికి మనం చూస్తూ ఉన్నాం. 9వ అధ్యాయం 6వ వచనం నుంచి ఇలా వ్రాయబడింది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉందట, లోక రాజ్యాల భారం. 195 నేషన్స్ వాళ్ళ భారం ఉందట. లోక రాజ్యాల భారం ఆయన భుజం మీద ఉంది. అందుకే ఆయన లోక పాపములు మోసిన దేవుని గొర్రెపిల్ల, రాజు, చక్రవర్తి, ప్రపంచ చక్రవర్తి. కాబట్టి ఇలాగుంది, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండేను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేశాడు. మానవుని ఆలోచన విధానాన్ని చెరపట్టి తనదైన ఆలోచన మనిషి పెట్టాడు ఆయన. అది మామూలు విషయం కాదు. ఎవడు మన ఆలోచన చెరపట్టి ఇంకోటి ఆలోచన మనలో ఎవరు పెడతారు? ఎవరు పెట్టరు. కాబట్టి మనం జాగ్రత్తగా చూడాలి. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యులకు తండ్రి, సమాధాన పరుడు. ఆయన సమాధానం మనకు అధిపతి, సమాధానం చేశాడట. ఆ సమాధానం ఏంటో ఇదే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా కంటిన్యూ అవుద్ది. మీకు సరిగా అర్థం కావడానికని దాన్ని కంటిన్యూషన్ ఇస్తున్నాను. దేవుడి వాక్యం దీవించిన గాక. తర్వాత కూడా ఈ సమాధానాన్ని గురించి చెప్పడానికి నాకు సబ్జెక్ట్ ఉంది కాబట్టి మీరు వినాలని కోరుతూ, విన్న వాక్యాన్ని దేవుడు దీవించాలని చిన్న ప్రార్థన చేస్తున్నాను. ప్రభు, మరి తమరు ఎందుకు వచ్చారు? అందరూ అనుకున్నట్టుగా దొంగలతో పాటు సిరేయబట్టానిక, చేయని నేరానికి శిక్ష పొందడానిక, మంచి చేసి చెడును అనుభవించడానిక, లేదా మహాపురుషుల్లో ఒకరిగా మిగిలిపోవడానిక, లేదా చరిత్ర పుటల్లో నిలిచిపోవటానిక కాదు తండ్రి, సమాధానకర్తగా మీరు వచ్చారు. ప్రభా, ఈ లోకంలో సమాధానం లేదు, శాంతి లేదు, మానవునికి దేవునితో సమాధానం లేదు, తనలో తనకు సమాధానం లేదు. ఆ పరిస్థితుల్లో మీరు సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చారు. ఆ విషయాన్ని కూడా మరొక ఎపిసోడ్ లో చెప్పడానికి సహాయం చేయండి. విన్నాలి బిడ్డలందరి హృదయాల్లో సమాధానము కలగజేయండి. ప్రభా, మీతో సమాధానము, వారి హృదయంలో సమాధానం, తండ్రితో సమాధానం వారికి అనుగ్రహించండి. యేసు క్రీస్తు వారి నామములో ఏ ప్రార్థన తండ్రి అని దేవునికి సమర్పిస్తున్నా, క్రీస్తు వారి నామములో ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.